పెట్టిండు అన్నయ్య రేపు మనం పోయేది ఇదే వాడు ఇది పేరు మరి మీరు ఇవ్వచ్చుగా వాడి మీద కేసు పెట్టవచ్చు నా సీడు నువ్వు పెట్టిన ఏంది యూట్యూబర్ అంటే ఏందని పోనీ అంటారు. అంటే మోసం ఎంత ఇప్పుడు ఒకవేళ ఈ ఇత్తనం ఇయ్యడు వాని ఇత్తనం ఏదో ప్యాకెట్ పోసి వాడు ఇప్పుడు ప్యాకెట్లు ఏముందన్న నా పేరు వస్తుంది నీ పేరు వస్తుంది ఒక 50,000 వానికి కంపెనీ కొడితే నువ్వు ఊళ్ళో ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి అన్ని రకాల పేర్లు వస్తాయి రేపు రావటం వల్ల ఏమైతే అయితే అబ్బా ఇది కొత్తగా వచ్చింది గింజలు అయ్యే వాణి మామూలు రైతులు తెలుసుకోవాలని బాగా ఇంకా చేను కాడ ఒక పోయి చూడాలి పేరు ఒక్క రైతు చెప్తే 10 మంది వినేటట్టు ఉండాలి. ఏ యూట్యూబర్లు చెప్పారు అవి పెట్టారు అంటే కొంతమంది ఇప్పుడు ఈ మధ్యన బాగా ఇదే చేస్తారన్న ఎక్కడ తోట బాగుంటే అడిగి పోయి జెండా అవి పెట్టడం బోర్డు పెట్టడం ఇది నాది వీడియోలు తీయటం పెట్టడం బుక్ చేస్తాం అది అంటారు. దానివల్ల చాలా రైతు ఇబ్బంది పడుతుంది. అదే జరుగుతుంది ఇవాళ బాగా అది ఎక్కువ అయిపోయింది అన్న. ఏ ఫీల్డ్ బాగుంటే ఆ ఫీల్డ్ జెండా బాతటం బోర్డు బాతటం ఇది ఇత్తనం అని చెప్పడం దారిని పోయి కూడా పిలిచి ఒక 20,000 పెట్టించి ఈ రైతు కూడా కొంతమంది రైతులు కూడా 20,000 ఇస్తా నేను గింజలు ఇస్తా ఇలా నేను ఫీల్డ్ పెట్టుకుంటాను పాప ఏమంటారు రైతు ఏం చేస్తానంటే ఇస్తాను ఏం పోతుంది ఒక సాలే కదా అని ఇతను చూడట్లేవి ఆ పేరు కూడా అట్లా అవుతుంది. నేను ఒక వీడియో చూసాను అది నాకు షేర్ అయ్యి వచ్చింది చూసాను. ఆ రైతు అసలు రైతు కాదు ఆ చేనోడు కాదు ఆ ఊరు కాదు బట్ యూట్యూబర్ ఏం చేశాడంటే రైతుని ఇంకొక ఇద్దరిని పిలుచుకొచ్చి అతని వెనకాల ఇప్పుడు 2 ఉంటారు ఆ ఇద్దరు ఈ రైతు సరదాగా పోయారు ఫీల్డ్ బాగుంది టక్ అని దిగారు. అది వీడియో స్టార్టింగ్లో ఏమో ఇట్లాంటి పెద్ద రైతు కొంచెం మధ్యలో పోయిన తర్వాత నాలాంటి కుర్ర రైతు ఫస్ట్ ఏమో ఈ రైతు అద్దరింది బెదిరింది అని చెట్లను చూపించాడు ఫస్ట్ రోజు అది తమ్మనేలేమో చెట్లు బాగా చిక్కగా బాగా కాపు కనపడింది పెట్టగానే విత్తనం బాగుందని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఇట్లాంటి సీనియర్ రైతుతో 4-5 మాటలు మాట్లాడించాడు. అదైపోయిన తర్వాత వెంటనే ఒక 2 నిమిషాల తర్వాత నాలాంటి ఎవరైతే వచ్చాడు ఇత్తనం నాదే అన్నాడు. ఒకే వీడియోలోనే ఇత్తనం నాదే అన్నాడు. ఇత్తనం పేరు చెప్పంటే కొద్దిగా ఆలోచించి చెప్పాడు. ఆలోచించి చెప్పాడు అదే మనం పెట్టింది